బోన్జూర్ నమస్తే, నేను మీ ప్యారిస్ తెలుగు అబ్బాయి. ఈరోజు డే 2 మన ట్రిప్లో భాగంగా నేనున్న ప్రదేశం వచ్చేసి దుబాయ్ ఒక టౌన్ అన్నట్టు. లిల్ సిటీ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ. సో ఆ సిటీకి దగ్గరలో ఉన్నదే దుబాయ్ అన్నట్టు. ఇక్కడికి నేను ఎందుకు వచ్చాను అంటే, అభిలాష్ నా ఫ్రెండ్ ఉన్నాడుగా, ఫ్రాన్స్ తెలుగువాడు, వాడు ఇక్కడనే చదివేది ఐఎంటి యూనివర్సిటీలో చదువుతున్నాడు ఇక్కడ. సో ఈ దుబాయ్ అనేది కంప్లీట్గా ఎడ్యుకేషన్ పరంగా లైక్ బిజినెస్ పరంగా ఇది చాలా గ్రోత్గా పొందింది అన్నట్టు. లైక్ లిల్లీ కూడా సేమ్ అదే ఉంది. సో ఇదంతా నేను గూగుల్లో సెట్ చేశాను అనమాట. సో అందుకే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. బట్ లైక్ నేను సెట్ చేసిన ప్రకారం అయితే కంప్లీట్గా లైక్ ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటారో, లైక్ టెక్స్టైల్ బిజినెస్, కోల్ మైనింగ్, ఇదంతా ఇది ఒక అడ్డా అన్నట్టు. ఎందుకంటే ఇది జస్ట్ నియర్ టు బెల్జియము, ఈ అటు నెదర్లాండ్స్కి, లగ్జంబర్గ్కి మధ్యలో ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చూడొచ్చు ఇల్లులు బాగానే మంచిగా నీట్గా కట్టారనమాట. ఇంకా అవుట్ ఆఫ్ నువ్వు ప్యారిస్ వచ్చావా అంటే నీకు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది అన్నమాట ప్లేసెస్ అన్నీ. ఇక్కడ ఆల్రెడీ ఆమ్స్టర్డామ్ పోయిండు, బెల్జియం పోయిండు, ఇంకా అంతే ఈ 2 పోయిండు. నాకన్నా ముందే వెళ్ళిపోయాడు అన్నీ. నేనే 2 నెలల్లో పోయి వచ్చాడు. నేను ఇప్పుడు తిరుగుతున్నాను అన్నమాట. మనకేమో కుదరలేదు ఆ టైంలో. ఇప్పుడే మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. 2026 ఈజ్ అల్టిమేట్ అన్నట్టు. ఇక డిసైడ్ అయిపోయినాం, తిరగాల్సింది. ఇక నెలకోటి అన్న ట్రిప్ వేయాల్సిందే. మొత్తం కంట్రీస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటా చూపించాలన్నట్టు. లైక్ మోస్ట్లీ నేను ఫ్రాన్స్లో ఉన్న కొన్ని ప్లేసెస్ ఇంకా అద్భుతంగా ఉంటాయి, లైక్ రీజియన్ వైజ్గా, సిటీస్ వైజ్గా, కానీ అవి కూడా నేను చెప్తాను. ఇక్కడ మన తెలుగు స్టూడెంట్స్ అయితే బాగానే ఉన్నారు. ఇక్కడ లిల్లీలో ఉంటారు, ఈ దుబాయ్ సిటీలో. ఇతను అండ్ ఇంకో ప్రవీణ్ అని ఇంకో అబ్బాయి ఉంటాడు, ఇంకో 2-3 ఉన్నారు. సో అండ్ మన లిల్లు సిటీలో అయితే మన తెలుగు స్టూడెంట్స్ అయితే చాలామంది ఉన్నారు. అక్కడ స్కీమా బిజినెస్ స్కూల్ అనేది ఉంది, అది కూడా చూపిస్తాను ఇప్పుడు. లిల్లు సిటీలో మీకు ఎక్స్ప్లోర్ అనేది చేసి మీకు మొత్తం కంప్లీట్గా అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలామంది అడిగారు. ఇంతకుముందుకైతే నన్ను చాలామంది స్టూడెంట్స్ అడిగారు లైక్ లిల్లీ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా. బట్ నేను ఎప్పుడు ఇక్కడికి రాలేదు, లైక్ 1.5 year నుంచి ఇక్కడ ఎప్పుడు నాకు కుదరలేదు, రాలేదు. కాబట్టి నేను చెప్పలేకపోయాను. లైక్ ఎవరున్నా అడిగినా అభికి కాంటాక్ట్ అయ్యేది. ఇది చూడొచ్చు అసలు ఎంత బాగా కట్టారు ఇది. సో అందరికీ తెలిసిందే ఫ్రాన్స్ అది ఆర్కిటెక్చర్కి చాలా అద్భుతంగా బిల్డ్ చేస్తారు ఏదైనా సరే. కానీ అత్యధిక జనాభా కలిగిన సిటీ ఏది అంటే ఇంకా ప్యారిసే అందరికి చెప్పుకోవచ్చు. ఇంకా మ్యాక్సిమం అవుట్ ఆఫ్ ప్యారిస్లో ఏవైతే సిటీస్ ఉంటాయో మంచి మంచి ప్లేసెస్ అవన్నీ మీకు తక్కువ జనాభా కలిగి ఉంటుంది. అండ్ ట్రాన్స్పోర్ట్ కూడా అట్లట్లుంటుంది అన్నట్టు. ఇక్కడ జనాభాని చూస్తుంటే ఎవడి పనిలో వాడు ఉంటుండు, ఎవడి పని ఆడు వేసుకుంటుండు అన్నట్టు ఉంది. మనుషులు లేరు, అదే బాధ అనిపిస్తుంది. మనకేమో మనుషులు కావాలి, మనుషులు లేకపోతే మనకేమో చూడబుద్ధి కాదు. ఎక్కడరా ఎక్కడా ఏదో సిటీ చూపిస్తాను, ఎక్కడికి తీసుకోబోతుండు. ఇది మర్చిపోయినా, ఇది నార్మల్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఇక్కడ ప్రోడక్ట్స్ ఏవైతే మన మేకప్ కిట్స్ కానీ, స్కిన్ కేర్ కానీ, ఇవి కూడా ఇక్కడ చాలా తక్కువకు ఉంటాయి. ఎవరైనా కొనాలి అనుకుంటే ఆ నార్మల్ లైక్ ప్యారిస్లో కూడా ఉన్నాయి చాలా, మీరు కొనొచ్చు అక్కడ. ఈడ ఈ దుబాయ్లో ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంది అంటే బస్సెస్ ఫ్రీ. కాకపోతే మనం ఇక్కడ నుంచి సిటీ లైక్ లిల్ వెళ్ళాలి అంటే ట్రైన్కి ఛార్జెస్ అవుతాయి. బట్ అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది కంపేర్ టు మన ప్యారిస్లో తిరిగే దాన్ని బట్టి. ఈ ఫ్రాన్స్లో అవుట్ ఆఫ్ ఎక్కడ తిరిగినా నువ్వు నార్త్ అవ్వచ్చు, సౌత్ అవ్వచ్చు, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అయితే ఎక్కువనే ఉంటుంది. బస్సెస్ ఫ్రీనే ఉంటాయి, బట్ ట్రాన్స్పోర్ట్ ఈ ట్రామ్లు, ట్రైన్లు అనేవి ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఎలా ఆయన ఇప్పుడు ఎదురుగా వచ్చి హాయ్ చెప్తున్నాడు. అలా అన్నమాట. ఫార్మర్స్ పండించే పంట అంట ఇక్కడ డైరెక్ట్ వీళ్ళే వచ్చి అమ్ముతారు అన్నట్టు. ఆనియన్స్ వచ్చేసి కేజీ 4 యూరోలు ఉంది ఇక్కడ. 2.5, ఇది 2.5 కదా, ఇవి 2.5 ఉన్నాయి. కేజీ 2.5. ఓకే,
మనం ప్యారిస్లో కొంటే ఏమంటే కేజీ తక్కువ పడుతుంది, 5 కేజీలకి 2.5 పడుతుంది మాకు. కానీ ఇది డైరెక్ట్ ఫార్మర్స్ నుంచి డైరెక్ట్ వచ్చి కొనుగోలు చేస్తున్నారు కాబట్టి ఓకే, ఇట్స్ ఓకే, పెట్టడంలో తప్పలేదు. ఇదో మీట్ ఉంది, షాపు, మార్కెట్. ఇక చెప్పాను కదా ఇలానే ఉంటాయి మార్కెట్లో, ఒక ప్లేస్లో అన్నీ అడ్జస్ట్ చేసి పెడతారు అన్నట్టు. అరే వీళ్ళు వర్క్కి ఎక్కడ వెళ్తారు? మొత్తానికి స్టేషన్ దగ్గరికి చేరుకున్నాం అన్నమాట. ఇది ఎంతరా? అరే బర్గర్ 4 యూరోసే ఉంది. స్టేషన్ దగ్గరికి వచ్చేసాం. అక్కడి నుంచి నడుచుకుంటా, ఎంత దూరం రా? 1.1 కిలోమీటర్ ఉందా? 1.3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చా అనమాట. ఇట్లా ఎక్స్ప్లోర్ చేద్దాం ఏంటి అనేది. మంచి మంచి రూట్లోనే అయితే వచ్చాం. ఇది స్టేషన్. మన నైట్ మీకు చూడవచ్చు మీరు. నైట్ నేను వీడియో పెట్టింది, అప్పుడు నేను సరిగా చూపించలేదు నైట్ వీడియోలో. మరి ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు. ఇది మెయిన్ స్టేషన్ అన్నట్టు. బస్సెస్ ఇక అలా ఉంటాయి బస్సెస్. గార్దీ దుబాయ్. గార్దీ అంటే స్టేషన్ అన్నట్టు. మళ్ళీ మీరు గాడిది గీడిది అని మీరు అనుకోకూడదు, మన వాళ్ళు అంతే కదా. గార్దే, గార్దే, గారే, గారే అని ఇట్లా అంటారు. మన గారే అంటే మళ్ళీ మన నేనే గారే అనుకోకండి మీరు. అమ్మో, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా కామెంట్ సెక్షన్లో చూస్తుంటే అది ఇది అంటారు. సో ఇది గారే అంటే స్టేషన్ అన్నట్టు ఫ్రెంచ్లో. ఇక్కడ నేను ఒకటి గమనించింది ఏంటి అంటే లిల్ ఫ్లాండ్రే అని ఉంది ఇక్కడ. మీరు చూడొచ్చు ఫస్ట్లో 944కి. సో లిల్ అనేది సిటీ, బట్ ఫ్లాండ్రేస్ అంటే ఏంటి అని అర్థం కాలేదు. అందుకే లేదు, ఫ్లాండ్రే అంటే ఇట్స్ లైక్ ఒక రీజియన్ అన్నట్టు అది. సో ఫ్లాండ్రే అంటే ఒక రీజియన్ అన్నట్టు. అది ఏంటి అంటే రిచ్ రీజియన్ అన్నట్టు. అది కంప్లీట్గా మొత్తం టెక్స్టైల్ బిజినెస్కి ఒక అడ్డా అన్నట్టు అప్పట్లో. ఇప్పుడు కాదులే కానీ అప్పట్లో. సో యాక్చువల్గా లిల్ అనేది ఫ్రాన్స్లో కిందికి రాదు. అప్పుడు ఉన్న రాజు ఎవరైతే లూయిస్ అని ఉన్నాడు, లూయిస్ 16 అని 14 అని, అంత క్లారిటీ చూడలేదు. సో అతను ఏం చేశాడంటే లిల్ని ఫ్రాన్స్లోని విలీనం చేశాడు అన్నట్టు. అట్లా అట్లా పలకడం స్టార్ట్ చేశాడు అన్నమాట. బట్ ఫ్లాండ్రే అనేది ఒక హిస్టారికల్ రీజియన్ అన్నట్టు అంట అప్పట్లో. చాలా అంటే చాలా పెద్దది అన్నట్టు. అప్పట్లో టెక్స్టైల్ బిజినెస్కి మారిపోయారు అన్నట్టు అంట. సో ఇందాకనే చూసాను అన్నమాట అది. అండ్ కంప్లీట్గా ఇప్పుడు ఏంటి అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీకు, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా ఉంది అనుకో. ఇండియాకి మనకి రీజియన్స్ ఉన్నాయి కదా, సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ అని. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సౌత్ తీసుకున్నాం అనుకో. సౌత్లో ఒక సిటీ అనేది ఇప్పుడు లిల్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇండియా తీసుకున్నాం అనుకో. ఇండియాని మీరు ఫ్రాన్స్ అనుకోండి, లైక్ కంట్రీ అనుకోండి. మన అందులో రీజియన్ వచ్చేసి ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి అదొక సిటీ, హైదరాబాద్ సిటీ. హైదరాబాద్ సిటీ ఎక్కడ ఉంది? ఏ రీజియన్లో ఉంటుంది? సౌత్ రీజియన్లో ఉంటుంది. సో అలా ఈ లిల్ అనేది ఒక సిటీ, ఇది నార్త్ రీజియన్లో ఉంది. అది ఫ్లాండ్రా రీజియన్ కిందికి వచ్చేది అప్పట్లో. అండ్ కంట్రీ ఏది వచ్చేసి ఫ్రాన్స్ వచ్చేసి. సో అలా స్టేషన్ ఇది ఒకటి. నేను నిన్న ఒకటి చూసిన సెయింట్ క్వింటన్ అని, అదొకటి. సేమ్ ఇలానే ఉంటాయి అన్నీ రైల్వే స్టేషన్స్. అంటే నాకు ఇది మొత్తం ఇలా ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు కేరళలో మనం తిరిగిన గుర్తు వస్తుంది. సేమ్ కేరళ కూడా ట్రైన్స్లోనే నడుస్తుంది. మొత్తం ఇలానే ఉంటాయి అన్నట్టు స్టేషన్లు అన్నీ. అక్కడ ట్రైన్ ఎక్కడం, ట్రైన్ దిగడం, మొత్తం అన్నీ అలా జరిగిపోయినాయి. అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఎర్నాకుళం ఇవన్నీ ఏరియాస్ అనేది కంప్లీట్గా నేను ఇలా ట్రైన్స్లోనే తిరిగాను అన్నమాట కేరళలో. ఏందా తల పట్టుకున్నాం. 4 యూరోలు పెట్టి టికెట్ కొంటే ఓడు స్కాన్ చేయడానికి రాలేదురా. అలా ఉంటాయి అన్నమాట కొన్నిసార్లు. బాగుంటుంది. లిల్ వచ్చేసాం ఇప్పుడు. ఇది కొంచెం ఎక్స్ప్లోర్ చేసి నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లోపు గంట లేట్ అయింది అంతే. ఇప్పుడు ఇది 2 గంటలు. లిల్ స్టేషన్ అన్నట్టు ఇప్పుడే దిగాం అన్నమాట. ఏందిరా వీడి బాధ ఏందో, టికెట్ అడుగుతారు, ఇస్తారు, అది ఇదని అనుకోడు. నవ్వుతుందిరా నువ్వు ఈ అబ్బా. సిటీ చెప్తున్నా చూడు, సైడ్ ఉంటది.
త్రీ సైడ్స్ సిటీయా? చాలా పెద్ద ఉంటుంది సార్. ఈ స్టేషన్ అనేది చాలా పెద్దగా ఉంది. ఇది చూడొచ్చు, స్ట్రైట్ ఉంది అసలు సిటీ అనేది. అట్లేగా మనం జస్ట్ ఒక కంట్రీకి ఎడ్జ్లో ఉన్నాం అనమాట. అదే కంట్రీ వచ్చేసి బెల్జియం అన్నట్టు. జస్ట్ ఇలా స్టెప్ అవ్వాలి అంతే. హాఫ్ అన్ అవర్ జర్నీలో. ఇక్కడ కూడా మెట్రో ఏంద్రా, అది ఏమంటే ఏంద్రా మెట్రోనా? ఎట్టి అంటే ట్రామా హరీశ్వర్ కాదు, టీటీ అని ఉంది. ఓకే, ఇది సిటీ అన్నట్టు మెయిన్. ఇక మన అడ్డా అన్నట్టు. ఇక ఏమైనా కొనాలి, ఏమైనా షాపింగ్ చేయాలి అంటే ఇక్కడ రావచ్చు. మనం ఊరు నుంచి ఒక సిటీకి వచ్చాం అనమాట. ఏ బిడ్డ, ఇది నా అడ్డా అన్నట్టు. వా అరే బాగుందిరా, ఇది చూడండి ఎట్లుంది. గారే ది లిల్ ఫ్లాండ్రెస్ ఎస్ఎన్సిఎఫ్ చూడొచ్చు. ఈ హోటల్ బాగుంది. ఏదో హోటల్ 53 ఉంది పేరు. తిరగట్లేదు నోరు, కష్టమే తిరగడం. బాగుంది, బాగా కట్టాడు. ఇక్కడ కూడా హోటల్ చూడండి ఎంత పెద్దగా కట్టాడు. ఇది ఇళ్ళనే నెంబర్ 2 హోటల్స్ ఉన్నాయి, కింద షాప్స్ ఉన్నాయి. నైస్. ఎట్లా కట్టారు అసలు ఇల్లులు చూడండి, ఎలా కట్టారు చూడండి మొత్తం. అసలు ఈ హోటల్స్ అవ్వచ్చు కానీ ఇవి వేరే అసలు. ఈ వచ్చే మనుషులను చూస్తే ఎలా ఉంది చూడండి ఒకసారి. వాళ్ళు ఎలా వస్తున్నారు చూడ, వచ్చే మనుషులు అసలు చీమలాగా కనిపిస్తున్నారు. ఇందాక నేను మొన్న లాస్ట్ టైం నేను మౌంట్ పిల్లలు వెళ్ళినప్పుడు అలానే ఉండే. ఇక్కడ ఇది ఈ లిల్ సిటీ అనేది కూడా బాగుంది. మెయిన్గా నేను మనోళ్ళని చూస్తున్నాను, మనోళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎలా ఉంటుంది ఆ ప్లేసులు చూస్తున్నాను. ఎందుకంటే నాకు డౌట్ ఏంటి అంటే స్టూడెంట్స్ ఇప్పుడు వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారు. సరే సడన్ గా వాళ్ళు ఇస్తున్నారా కన్సల్టెన్సీ వాళ్ళు అది అని అనుకోవచ్చు. బట్ వీళ్ళు కూడా చెక్ చేసి ఓకే అనుకుంటున్నారు. ఎలా ఓకే అనుకుంటున్నారు? బాగుంది. ఇది కూడా సేమ్ నాకు మౌంట్ పిల్లర్ వైబ్ అనేది వస్తుంది. బట్ మౌంట్ పిల్లర్ కంటే ఇది బాగుంది ఇంకా. ఎందుకంటే ఇల్లులు డిజైన్ చాలా బాగా పెట్టారు అన్నమాట. ఇక్కడ చూడొచ్చు, ఆ ఇల్లు చూడు అది ఎలా ఉందో చూడండి. మొత్తం ఒక డిజైన్ పరంగా బాగా చేశాడు. ఈ చిన్న ఇల్లు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ లో పెద్దగా కట్టాడు. ఇది కూడా కలర్ఫుల్ గా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే లిల్ అనేది సిటీ అనేది కొంచెం ఇప్పుడు ఆ నుంచి బయటికి రాగానే ఒక వైబ్ వచ్చింది. కలర్ఫుల్ గా అనిపించింది. ఆ స్ట్రీట్ ఉండేది, ఆ స్ట్రీట్ కూడా కలర్ఫుల్ గా అనిపించింది. చూడు చిలక ఏ తోడు లేక చూడొచ్చు. ఇది చూడు. ఇప్పుడు మనం లిల్ సిటీలో ఉన్నాం అన్నమాట. ఇది మొత్తం నార్త్ సైడ్ ఫ్రాన్స్ అన్నట్టు కంప్లీట్ గా. సో దీన్ని లిల్ ఫ్లాండ్రే అని కూడా అంటారనమాట. చెప్పాను కదా ఇంత ముందుకి మీకు ఆల్రెడీ స్టోరీ అదంతా బాగుంది. కాకపోతే ఇది ఏరియా అనేది కొంచెం కన్వీనియంట్ గా అది ఉంది. నేను మెయిన్ గా ఈ లిల్ సిటీస్ ఇంత ముందుకి నేను చూసింది మౌంట్ పిల్లర్ ఇవంతా మన తెలుగు వాళ్ళు ఉన్నారు మోస్ట్లీ ఈ ఏరియాలో. స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఎలా ఉంటున్నారు ఇక్కడ, వీళ్ళ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది అని ఒక మెయిన్ అడ్వాంటేజ్ తెలుసుకుందామని వచ్చానమాట. ఈ ప్లేసెస్ అనేవి తిరిగి అందుకే. సో మిగతా ఉన్నాయి స్టార్బక్స్ అని ఉంది, లియాన్ అని ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో అవి నేను కొంచెం నిమ్మలంగా వెళ్దామని చూస్తున్నాను. బట్ మోస్ట్లీ ఇక్కడ ఇది లిల్ అనేది అండ్ ఇంతకుముందుకి నేను దుబాయ్ వెళ్ళాను చూసారా, అవి 2 అనేవి మంచిగా ఎడ్యుకేషన్ పరంగా మంచి యూనివర్సిటీలు ఉన్నాయి. ఎప్పుడో ఓల్డ్ యూనివర్సిటీస్, రికగ్నైజేషన్ సిటీస్ ఉన్న యూనివర్సిటీస్ ఉన్న ఏరియా అన్నట్టు ఇవన్నీ. సో బాగుంది. సో వీడిగో ఇక్కడనే ఇక్కడనే పని చేస్తాడు. లేక దొరికిన ఏమంటారు ఫస్ట్ మంత్ ఇంకా శాలరీ కూడా వాళ్ళలేదు. ఆల్మోస్ట్ ఎంత 1 year 1 year తర్వాత వచ్చిందా జాబ్? ప్యారిస్ లో చేసినాం, ఇక్కడ ఏం చేయలేదు. ఇక్కడ దొరకడం పార్ట్ టైం దొరకడం చాలా కష్టం ఇక్కడ. అంటే ఫ్రెంచ్ వస్తే కొంచెం ఓకే, ఇంగ్లీష్ తోటి కొంచెం కష్టం. అవుట్ ఆఫ్ ఇక్కడ మెయిన్ ఫ్రాన్స్ లో ఏంటంటే అసలు కాలేజ్ తో పెద్ద డిస్టర్బెన్స్ ఉంటది. మన యూకే లో ఇలా అయితే నీకు 1 రోజు 2 రోజులు కాలేజ్ ఉంటది కాబట్టి మేనేజ్ చేసుకోవాలి. ఇక్కడ వీకెండ్స్ లోనే పార్ట్ టైం చేసుకోవాలి. ఆ పార్ట్ టైం దొరకాలి అంటే ఇంకా కష్టం. సో అది మెయిన్ ప్రాబ్లం. ఇంకా ప్యారిస్ లో అయితే కొంచెం ఇంగ్లీష్ స్పీకింగ్ జాబ్స్ కూడా దొరుకుతాయి కాబట్టి కొంచెం బెటర్ ఉంటుంది. అది అన్నమాట. ఇది వచ్చేసి చర్చ్. సో లోపల బాగుంటుంది అని చూపిస్తుంది. బట్ మనకు అంత టైం లేదు, మనం పోలేము కాబట్టి సో వెళ్ళలేము. అండ్ ఈ ఏరియా చూడండి, ఆ ఇల్లులు అది ఇది నుంచి ఒక
ఒక వేల ఇస్తుంది. ఎందుకంటే ఆ సన్కి ఆ కలర్ఫుల్ ఇల్లులకి మొత్తం ఒక వైబ్ ఇస్తుంది అన్నట్టు. చూడండి అసలు ఎంత కలర్ఫుల్ గా ఉంది ఇదంతా ఏరియా అంతా అసలు. She moves like a map with no borders, a whisper caught in the wind. I see her boots at the corner cafe with a notebook and a grin. She's chasing sky. ఇప్పుడు షాపింగ్ మాల్ వచ్చాను అనమాట. ఇది లైక్ వీడు చెప్పాడు అభి, షాపింగ్ మాల్ ఇక్కడ కొనొచ్చు అవి ఇవి ఉంటాయని. అండ్ వీడు కూడా పనిచేసేది ఇందులోనే. చూద్దాం. ఇక్కడ ఒక ప్రిమార్క్ ఉంది. సో అక్కడికి వెళ్ళి ఏముంటాయో ఏంది అనేది లైక్ సేమ్ మనకు ఉన్నట్టు ఇప్పుడు ప్యారిస్లో కూడా ఇలానే ఉంటాయి కదా, ఇప్పుడు డిఫరెంట్ ఉంటాయి. వెస్ట్ ఫీల్డ్ అని అది ఇది అని. ఇక్కడ కూడా ఉందా అని చూడాలి. ఇది ఇది యూరల్ అని అంటారు. సో చూడొచ్చు అది. అండ్ అక్కడ చూడండి ఇప్పుడు ఆ 5 బిల్డింగ్స్ కనబడుతున్నాయి చూసినా, అందులో 3 బిల్డింగ్స్ వచ్చేసి స్కీమా బిజినెస్ స్కూల్స్వే. అసలు ఎట్లా కట్టాడు చూడండి ఆ స్కీమా బిజినెస్ స్కూల్లో, మామూలుగా కట్టలేదు అయ్యా. అది చూడొచ్చు అవి. అవే లాస్ట్లో 3 ఉన్నాయి అవి. What I hold inside, if I don't ask your name today, I may never get the chance to walk beside your wandering dance. She hums a tune I've never heard in languages I can't speak. She writes down cities on her wrist and dreams she'll never keep. I sip my coffee, miss my cue, still anchored by my fear. But time rolls on like open roads, and soon she won't be here. Oh, traveler, you carry the sun in your stride, leaving behind what I hold inside. If I don't ask your name today, I may never get the chance to walk beside your wandering dance. Maybe next year in Madrid, or on some quiet mountain ridge, I'll see you turn and I'll be brave. But what if courage comes too late? Oh, traveler, the world is your open gate, and I just stood afraid of fate. If I don't take that step today, you'll vanish with. దరిద్రం ఎట్లుంది అంటే తాండవం చేస్తుంది నెత్తి మీద. నాకు నచ్చిందేమో సైజులు దొరకట్లేదు, తక్కువ ఉన్నదేమో లైక్ కలర్ నచ్చట్లేదు. ఇట్లా అయిపోయింది ఈ చూస్తున్నదే. సో నార్మల్గా ఇట్లా పైన కోట్ వేసుకున్నాక నార్మల్గా వింటర్ టైంలో వేసుకుంటారు కదా, అలా చూస్తున్నాను. బట్ దొరకట్లేదు. ఏమీ సేదు రలింగ ఏమీ సేదు అనే సాంగ్ వాడుకోవాలి ఇక. ప్యారిస్ పోయినాక సమ్మర్ స్టార్ట్ చేయాలి. సో సమ్మర్వి కొంచెం కొనాల్సిందే. ఇక మిగతా ఈ వింటర్వి ఇవన్నీ లోపలికి వెళ్ళిపోవాల్సిందే. సమ్మర్లో ఓన్లీ షార్ట్ మీద తిరగాలన్నట్టు. ఇక షార్ట్ అంతే. ఇక ఈ చిన్నపిల్లలకి కిడ్స్ వియర్ ఇదంతా. బిల్డింగ్ అరే సెల్ఫ్ బిల్డింగ్ లేదా? సెల్ఫ్
అవి 10 యూరోలు పెట్టి అంటే 1000 రూపాయలు పెట్టి ఒక 2 టీ షర్ట్లు వచ్చాయన్నమాట. బాగున్నాయి, తక్కువగా దొరికినాయి ఇవన్నీ. అలా అప్పుడప్పుడు దొరుకుతాయి అన్నమాట. అవి అలాంటివి చూసుకోవాలి. నేను ఇంతకుముందుకు నేను కొన్నాను అనమాట. నేను ఆరెంజ్ గ్రీన్ 2 కొన్నా కలర్. అవి ఆల్రెడీ అవి లైక్ న్యూ ఇయర్ రోజు చేసుకున్నాను, పోస్ట్ కూడా వేసాను ఫోటో. అలా అవుతుంటాయి అప్పుడు. మనం సక్సెస్ఫుల్లీ ఎగ్జిట్ అయ్యానమాట యూరోస్ లిల్ నుంచి. ఈ షాపింగ్ మాల్లో వాడు అభిగాడు 2 కొన్నాడు అనమాట టీషర్ట్లు. ఇంకా వాడు వర్క్కి వెళ్ళిపోయాడు. నేను ఇప్పుడు తిరుగుదామని బయటకు వచ్చాను అనమాట. ఇప్పుడు ఏమున్నాయి ఎగ్జాక్ట్గా వాడు ఒక ప్లేస్ చెప్పాడు. నేను స్ట్రెయిట్ వెళ్ళా లెఫ్ట్ వెళ్ళమన్నాడు వాడు. లెఫ్ట్ వెళ్ళి ఒకసారి ట్రై చేస్తాను. ఇక్కడ బస్సెస్ కూడా కలర్లు వేరే ఉన్నాయి. ఇగో బ్లూ లైక్ రెడ్ అండ్ బ్లాక్లో ఉన్నాయి ఇవన్నీ. ఇలివియా లేన్ అంట. అయితే ఆర్గనైజేషన్ కూడా వేరే ఉంది ఇక్కడ. SNCF కాదు ఇక్కడ. SNCF ఇల్ది ఫ్రాన్స్ కాదు ఇక్కడ. ఇక్కడ ఏంటి అంటే రకరకాలుగా ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా సేమ్ అలానే ఉన్నాయి. 1 నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ, నెంబర్ వైజ్ 1, 2, L15 అండ్ యాప్. లేకపోతే ఇక్కడ ఇలా యాప్స్ కూడా డిఫరెన్స్గా ఉంటాయి. సైకిల్స్ కూడా చూడండి, ఓన్ సైకిల్స్ ఇవన్నీ. ఓన్ సైకిల్స్ వాళ్ళ లాక్స్ వేసుకొని పోతారు అన్నమాట. లేకుంటే దొంగలు ఎక్కువ పోతారు. మన ప్యారిస్లో ఒక ఇల్లు చూసినట్టే ఉంది. ఇప్పుడు వెళ్ళొచ్చు అనమాట. హోటల్స్ బాగానే ఉన్నాయి, రెస్టారెంట్లు బాగానే ఉన్నాయి ఇక్కడ అన్నీ. ఓకే, గుడ్. ఇది సైకిల్ లైన్ అన్నట్టు. ఇక్కడ సైకిల్ లైన్ ఇలానే ఉంటుంది. ఓ ఓ ఓ బాగుంది ఏరియా. ఓకే, చూద్దాం. ఇందాక మనం అక్కడ చూసిందేనా ఏరియా, లేకపోతే వేరేదా అని డౌట్ వస్తుంది అంతే. ఇందాక మనం చూసింది ఇది ఏరియా ఒకటి. 2 మొత్తం ఇదే స్ట్రైట్గా ఉంది ఇల్లులు అన్నీ. సేమ్ ఇవే ఇల్లులు, సేమ్ స్ట్రైట్గా ఉన్నాయి అన్ని. ఎగ్జాక్ట్గా అక్కడ లాస్ట్ ఎండ్ వరకు. కాకపోతే బాగుంది అసలు ఈ వ్యూ అయితే అసలు అల్టిమేట్ ఉంది అసలు. ఇదిగా లిల్ సిటీ అన్నట్టు బాగుంది. నాకు ఈ మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే ఈ కలర్ఫుల్ ఇల్లులు అన్నమాట. బాగున్నాయి ఇవి. నాకు ఆన్ ఫ్లేవర్ వైబ్ వచ్చింది కంప్లీట్గా. అండ్ ఇక ఇప్పుడు మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి బెల్జియంలో 3 ప్లేసెస్ అనుకున్నాను, అవన్నీ చూపిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వెళ్దాము.